చేయొద్దు అన్నటువంటి సంస్కృతిని నాశనం చేశాం, అందుకే బ్రతికున్నాం. నీకు నువ్వు మనిషివే కాదురా అన్నటువంటి సంస్కృతిని నాశనం చేశాం, అందుకనే డిగ్నిటీని పంచిపెడుతున్నాం. నీకు అన్నం పెట్టేదేంద్రా, మా ఇంట్లో గొడ్డు చస్తుంది, దాన్ని ఈడ్చుకొని పో, 1 సంవత్సరం అదే నీకు జీతం, దానిపైన తోలు తీసి నాకు చెప్పులు చేయి, నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు అన్న సంస్కృతిని నాశనం చేశాం, చేస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది క్రైస్తవ సంఘం బ్రతికే ఉంది సోదరులారా. మనం బ్రతికి ఉండాలి. ఎందుకు బ్రతికి ఉండాలి అనంటే, ఇలాంటి ఇనుమును, ఇత్తడిని, వెండిని, బంగారమును తుత్తునీయులుగా చెయ్యాలి అనంటే కేవలము 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ భావజాలం మాత్రమే ఉపయోగపడుతుంది, ఇంకేది ఉపయోగపడదు. ఉదయం చెప్పాను, 1805లో మొదలుపెట్టినటువంటి లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళ స్కూల్స్, ఆ తర్వాత బ్యాప్టిస్ట్ మిషనరీ వాళ్ళ స్కూళ్ళు, ఆ తర్వాత జీడిఎం వాళ్ళ స్కూళ్ళు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా దేశం యావత్తు ఒకానొక సమయంలో ప్రభుత్వం స్థాపించిన స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వం స్థాపించిన స్కూళ్ళు కేవలం 28% అయితే మనము స్థాపించిన స్కూళ్ళు 78%గా ఉండేవి. బ్రతికి ఉన్నాం, బ్రతికి ఉంటాం. అయితే ఎలా బ్రతికి ఉంటాం? చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తిరిగి పునరావృతం కాకుండా ఉండాలి అనంటే చైతన్యవంతులం కావాలి. చైతన్యవంతులం అయిపోయి కేవలము యేసు ప్రభువును డబ్బాలో బంధించకుండా ప్రతి రంగములోనూ యేసు ప్రభుత్వాన్ని చాటాలి. యేసు క్రీస్తు రాజు అన్న విషయాన్ని తెలియచేయాలి. పాలకులతో పని చేయగలగాలి, అడ్మినిస్ట్రేటర్లతో పని చేయగలగాలి, పోలీసు వ్యవస్థలో పని చేయగలగాలి, న్యాయ వ్యవస్థలో పని చేయగలగాలి. అలా మిషనరీలు పని చేశారు గనుకనే ఇన్ని చట్టాలు తీసుకుని రాగలిగారు, ఇంత దేశంలో మార్పును, సంస్కరణను తీసుకొని రాగలిగారు. వాళ్ళు ఎంచితే చేతికి వేళ్ళతో లెక్క పెడితే 100 మంది ఉంటారా? దేశాన్ని తలక్రిందులు చేశారు. ఇక్కడే కూర్చొని ఉన్నాం 500 మందిని. మనం ఏం చేయగలం?